రైతాంగ ప్రయోజనాలను కాపాడమే పరమావధిగా వివిధ శాఖల అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు సూచించారు. బుధవారం జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో అదనపు కలెక్టర్ చిత్రా విష్ట తదితరులు పాల్గొన్నారు. గడిచిన నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ఐటీ హబ్, మినీ ట్యాంక్ బండ్, రైల్వే వంతెన, వైకుంఠధామాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డివైడర్, అందమైన రైట్లు నిర్మాణం చేశానని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, నాయకులు అధైర్యపడవద్దని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సింగరేణి సంస్థలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించామని, అదే స్ఫూర్తితో నాయకత్వ సారథ్యంలోనూ యువతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బాన్స్వాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రూప్ రాజకీయాలు భగ్గుమన్నాయి. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాసుల బాలరాజ్ తన అనుచరులతో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఏనుగు రవీందర్ రెడ్డి తన అనుచరులతో ర్యాలీతో వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సంబరాలు జరుపుకున్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని ఎన్నికల స్ట్రాంగ్ రూమ్లను బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ పరిశీలించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో వీవీప్యాట్లో పోలైన ఓటు స్లిప్లను ఇక్కడ భద్రపరిచినట్లు చెప్పారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ పాఠశాలలో మన రాష్ట్రాలు మన పండుగలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి క్షత్రియ విద్యా సంస్థల చైర్మన్ ఆల్జాపూర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలో గల అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ అయ్యప్ప ఆలయం నుంచి ఆరట్టు మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. నూతన ఎమ్మెల్యే ధన్పాల్ ఈ శోభయాత్రకు హాజరై ప్రారంభించారు. అయ్యప్ప ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలుపొందానన్నారు.